అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి సుస్వాగతం. ప్రముఖ దిగ్గజాలు అట్లా చెప్పుకుంటే అంటే మ్యూజిక్ వరల్డ్లో ఏఆర్ రెహమాన్ యొక్క సంగీతంలో ఆయన చేసినటువంటి వివిధ ప్రయత్నాలు లేకపోతే ఈక్వేషన్స్ ఏదనుకున్నా ఒక మంచి పేరు సంపాదించారు. ఇన్ఫ్యాక్ట్ మనం తెలుగులో రోజా సినిమా చెప్పుకుంటే అతి పిన్న వయసులో మంచి మ్యూజిక్ డైరెక్టర్ కింద పేరు తెచ్చుకున్నాడు. అటువంటి రెహమాన్ గారు మ్యూజిక్ ద్వారా కాకుండా ఈ మధ్య లిటిల్ కాంట్రవర్సీలో ఇరుక్కొని ఆయన ఏంటంటే మామూలు మీడియాలో ఎక్కువగా చెప్పుకోవడం జరిగింది. దీనికి ఏంటంటే కారణము ఆయన కొన్ని చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైన దుమారాలు లేపింది. ఏమిటనంటే ఒకటి, ఆయన ఇప్పుడు బేసు లండన్లోనే ఎక్కడో ఉన్నాడు, బట్ ఇక్కడ ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, అందువల్ల దాంట్లో ఏంటంటే రిలీజియన్ కూడా చేర్చి మాట్లాడడం అనేది పెద్ద కాంట్రవర్సీ అయింది. దీంట్లో ప్రముఖులైన బాంబేలో ఉండే దర్శకులు వీళ్ళు వాళ్ళంతా చెప్పడము, ఇది చేయడం అదంతా చేసి పెద్ద దుమారమే లేపిందని అనుకోవచ్చు. అటువంటి దానికి మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు మామూలు మళ్ళీ వెనకనే అంటే దీన్ని సబ్సైడ్ చేయడం కోసం అని చెప్పేసేసి ఆయన ఏం చేశారంటే చాలా చక్కగా వచ్చి స్పందించారు. ఏంటంటే ఇది భారతదేశంలోనే నాకు ఇది ఒక ఇల్లు, నేను ఇక్కడే సంగీతాన్ని నేర్చుకున్నాను, నా మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి, మీరు మతాన్ని జోడించి చూసుకోవడం భావ్యం కాదు, బట్ అవకాశాలు అప్పటికీ ఇప్పటికీను అవకాశాలు తగ్గాయి, కొన్ని సాంప్రదాయాన్ని మర్చిపోయి చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ దాన్ని సమసిపోయేటట్టు చూశారు. ఇటువంటి వ్యాఖ్యల మీద మీ యొక్క అభిప్రాయం ఏమిటి? అంటే ఏఆర్ రెహమాన్ గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత వివేకానందుడు చేసిన ఒక కామెంట్ బాగా గుర్తుకొస్తూ ఉంది. మతం మారటం వలన హిందువులు ఒక వ్యక్తిని కోల్పోవటం లేదు, ఇంకొక అదనపు శత్రువును సృష్టించుకుంటున్నారని ఒక మాట అన్నాడు. ఎగ్జాక్ట్గా ఏఆర్ రెహమాన్ విషయంలో అది పూర్తిగా వర్తిస్తుంది. ఏఆర్ రెహమాన్ ఏంది, పుట్టుకథ హిందూ, ముస్లిం కాదు, పుట్టుకథ. సరే, కొన్ని పరిస్థితుల్లో సమస్యల వలన ఎవరో ఒకరిని నమ్మిన తర్వాత నమ్మకానికి అనుగుణంగా మతం మారటం అనే దాంట్లో యాజ్ లాంగ్ యాజ్ ఇండ్యూస్మెంటు కొయర్షను లేనప్పుడు ఫ్రీ విల్తో మారటంలో ఏమీ ఇది లేదు. చెన్నై దగ్గర ఎవరో ఒక సూఫీ సెయింట్ ఉండేవాడు, ఆ సూఫీ సెయింట్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఈయన మతం మారాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ సూఫీ సెయింట్ చాలా ఒక రకంగా మంచి ఇది ఉన్నటువంటి సెయింట్. ఎందుకంటే ఒక తడవ ఎప్పుడో కలిసినప్పుడు వేటూరు సుందరరామూర్తి గారు కూడా ఆ సూఫీ సెయింట్ గురించి చెప్పాడు, చాలా చాలా పవర్ఫుల్ సెయింట్ అని. సో అది ఉన్నారు చాలా సూఫీ సిస్టంలో చాలామంది పరిణితి చెందిన ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. అటువంటి వాళ్ళ దీంతో మారటం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ సింక్రటిక్ కల్చర్కు ఎక్కువగా పనిచేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి రెహమాన్ గారు. ఎందుకంటే హైందవంలో ఉండి ఇస్లాంకు మారిన వాళ్ళు రేర్ ఈ కాలంలో. ఎక్కడైనా మనం మత మార్పిడి చూస్తున్నామంటే క్రైస్తవానికి ఉంటున్నాయి కానీ ఇస్లాంకు లేదంత, ఎప్పుడో జరిగిపోయింది. అది వాళ్ళు జనరేషన్స్ అయిన వాళ్ళు, ఈ జనరేషన్ వాడు ఇదొకటి. సో ఆ సింక్రటిక్ కల్చర్ కోసంగా తప్పకుండా కృషి చేయాల్సినటువంటి వ్యక్తి చాలా ఛాందసమైన మత విధానానికి అనుసరించడం మొదలెట్టాడు. ఈవెన్ అది సూఫీ ఇన్ఫ్లుయెన్స్ కూడా దాన్ని దాటిపోయింది. అది ఒక ఆస్పెక్ట్ ఆయన వ్యక్తిగత జీవితంలో, అది అతనికి సంబంధించింది. ఈరోజు చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం మోస్ట్ అన్ఫార్చునేట్ ఫర్ 2 రీజన్స్. ఇప్పుడు
ఒకరోజు నర్తనశాల రిలీజ్ అయిన టైంలో దానికి సంగీత దర్శకత్వం వహించిన వాళ్ళు ఎవరు? సుసర్ల దక్షిణామూర్తి గారు. ఆ పైన ఆయనకేం పెద్దగా రాలేదు, బట్ దానికి చాలా చక్కగా చేశాడు. అట్లాగే ఎంతోమంది కొన్నాళ్ళు షైన్ అయినారు, కొన్నాళ్ళు ఎక్లిప్స్ అయినారు. రెండోది ప్రజల ట్రెండ్లు కూడా మారుతూ ఉన్నాయి. ఆ రోజు చేసినటువంటి పద్ధతిలో ఈరోజు చేస్తానంటే కుదరకపోవచ్చు. అండ్ ఇది కాంపిటేటివ్ వరల్డ్లో నీకేం మొనోపలి లేదు. సో దానికి మతాన్ని ఆపాదించటం అనేది ఈయన సంకుచిత మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, జావేద్ అఖ్తర్ వీళ్ళందరూ వాళ్ళ దీంతో పైకి వచ్చిన వాళ్ళే కదా. అటువంటప్పుడు నా మతం వల్లనే నేను డిస్క్రిమినేట్ చేయబడ్డాను అని అంటాం అంత దురదృష్టకరమైనటువంటి అది ఏది పాకిస్తాన్ టీవీ వాడితో మాట్లాడుతూ చేసినటువంటి బేసికలీ ఏదో హై లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్తో సఫర్ అవుతున్నట్టున్నాడు. రెండోది ఈ రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకటి చెప్తున్నది ఏంటి అంటే, చాలా వరకు ఈయన క్రెడిట్ తీసుకున్నవి ఈయన చేసినవి కాదు, కిందెవరో చేసినటువంటి ట్యూన్స్ని ఈయన క్రెడిట్. ఇది అంతటా జరుగుతూ ఉన్నది. ఇది సినిమా వాళ్ళంతా ఉంది. దర్శకత్వానికి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత హోస్ట్ దర్శకులను పెట్టుకొని వాళ్ళ చేత పనులు చేయించుకొని వీళ్ళు క్రెడిట్ తీసుకోవటం. ఒక యాక్టర్లే చేయలేరు, కానీ మిగిలినవన్నీ ఇది నడుస్తూ ఉన్నది, దాంట్లో ఏమీ ఇది లేదు. సో అటువంటి ఇదేదో కొంత ఈయన టాలెంట్కు లిమిటేషన్ ఉన్నది 1 పాయింట్. 2 టాలెంట్ ఏ రోజైనా కాంటెంపరీ చేంజ్ అయినప్పుడు నీ టాలెంట్ ఇది కాకపోవచ్చు. అది వదిలేసి అనవసరంగా దీనికి మతపరమైన అది ఏది బాండ్ ముస్లిం అంటే అది ఇంకో రకంగా ఉండేది, బాండ్ హిందూ కన్వర్టెడ్ టు ఇస్లాం, ఏదో అది పెద్ద నేను ఇదైపోయినానని చెప్పడం అంత దురదృష్టకరమైనటువంటి ఇది లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ గ్రేట్ మ్యూజిషియన్, స్మాల్ మైండెడ్ మ్యాన్, చిన్న మనస్సు పెద్ద మ్యూజిషియన్, అది ఆయన. నమస్కారం.